కూతురు కోసం చెల్లి కోసం పీతలు చేపలు తీసుకొని వచ్చి వాళ్ళది వాళ్ళు వండేసుకుంటున్నారు అనమాట అక్కడ. ఏమండి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ పీతలు రొయ్యలు చేపలు తింటానే ఉంటారు. ఇంకోటి మామూలుగా బతుకులో తినకూడదు కానీ చచ్చిపోయింది తినొచ్చు ఏం కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? పీతల కూర కోసం పీత ఏం చేస్తున్నాడు? చూసానుకో అది సీ పీత, అది లేదనుకో పీత. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. దీంట్లో వంట చేస్తే మనకు ఒక లక్ ఉంటుంది. ఏం తెలుసా, ఒక 4-5 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ పాపం కదా, అప్పుడప్పుడన్నా కిచెన్ లోకి వీడియోలకు కాకుండా తెలుస్తుంది. ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. ఎన్ని ఉన్నాయి అని అడగలేదు, ఉన్నదా అని అడిగా. ఉంది, ఒకటి ఉంది. ఏంటి నాకు కావాలి అన్నా లేదా? హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఇది సడన్ వీడియో, సడన్ ప్లాన్ అనమాట. మరేంటి రెడీ అయి ఉన్నారు అనుకుంటున్నారా? సరదాగా ఏదో 2-3 రీల్స్ తీసుకొని ఇలా ఉన్నాం. బట్ చాలా రోజుల తర్వాత నా కూతురు ఒకరినొక కోరిక అడిగింది అనమాట. అది కూడా ఎవరిని? నీలిమ గారిని. పీతలు 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 అని. నీలిమ గారు ఇంకో కోరిక ఇంకోరిని అడిగారు. ఎవరిని? మా ఆయన్ని. అన్నా పీతలు 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 అని. మా ఆయన ఏం చేశాడు? నన్ను నీ పని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కూతురు కోసం చెల్లి కోసం పీతలు చేపలు తీసుకొని వచ్చి వాళ్ళది వాళ్ళు వండేసుకుంటున్నారు అనమాట అక్కడ. సో పదండి, అసలు ఆయన కవర్లు తీసుకురావడం, ఆవిడ వెళ్ళి క్లీన్ చేసుకోవడం, ఆ వాసన ఏదో వస్తుంది కదా అని లోపలికి వెళ్ళి చూస్తే వండేసుకుంటున్నారు వాళ్ళు, నేను ఫోన్ చూసుకునే గ్యాప్ లో. సో ఆ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి. నువ్వు పీతలు, నువ్వేమో చేపలు, నేను మీకు ఒక అద్భుతమైన స్పెషల్ చికెన్ కూడా చేస్తాను నేను. బట్ దానికంటే ముందు మీరు కొంచెం స్వీట్స్ స్నాక్స్ అడిగారు కాబట్టి అది తెచ్చిస్తాను రండి. స్వీట్ అయితే ఎనర్జీ ఎలా వస్తుంది, నేను వెళ్ళి ఇలా కుక్ చేస్తాను. స్నాక్స్, వి వాంట్ స్నాక్స్, వి వాంట్ స్నాక్స్, వి వాంట్ స్నాక్స్. I'll give you snacks. Magic. Hey. అదే ఎందుకింత ఆరంభంగా ఆర్భాటంగా నీకు తెలుగు నినేర్పించాలి చూడు. మీరు స్వీట్స్ స్నాక్స్ అడిగారు కదా, ఇదిగోండి. ఆత్రేయపురం నుంచి పూతరేకులు, బందర్ నుంచి హల్వా, గంగరాజు దగ్గర నుంచి పాలకోవా, నాగర్కోయిల్ కేరళ నుంచి బనానా చిప్స్. సో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని ఊర్ల నుంచి ఇన్నెలా తెప్పించారండి బాబు? అవే కాదండి బాబు, ఇంకేమేమి ఉన్నాయి చూపిస్తాను ఉండండి. నాగర్కోయిల్ కేరళ నుంచి బనానా చిప్స్, నారాయణ లంక నుంచి ఇదిగోండి మంచి మంచి చెగోడీలు, అండ్ అలాగే రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్, అండ్ మామిడి తాండ్రా, రేగి వడియాలు, అన్నీ ఒకే చోట మిఠాయి, అండ్ అలాగే మసాలా అనేది మనకు ఉందన్నమాట. అండ్ ఇదేంటో తెలుసా? KFC అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ప్రతిసారి అక్కడికి వెళ్ళి బయట ఫుడ్ తినాలి అంటే కనుక కొంచెం మనం ఆలోచిస్తాం. కాబట్టి కొంచెం మనమే ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో అండ్ అలాగే మసాలా ఒకటి మిక్స్ చేస్తే చాలు ఇలాంటి టేస్టీ చికెన్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇంతకు ముందు కూడా నేను ఆల్రెడీ చేశాను. అయ్యో ఇది నిజంగా వస్తుందా రాదా అని డౌట్ కూడా అక్కర్లేదు. పర్ఫెక్ట్ గా అద్భుతంగా ఉందన్నమాట టేస్ట్. మరి ఒకటే ప్యాకెట్ ఉందేంటి మాకు ఎవరా? నేను మీకు అన్నాను కదా, మీరు పీతలు స్పెషల్, మీరు చేపలు స్పెషల్ అంటే నేను ఇప్పుడు మీరు టేస్ట్ చూసి మీరే షాక్ అయి షేక్ అయిపోతారు అనమాట. ఇది నేను ఇంట్లో ఫుల్ వీడియో కూడా చేశాను, మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మేడం అంతే యూట్యూబ్ ఛానల్లో. పర్ఫెక్ట్ గా వస్తుంది. నిజం చెప్పాలి, ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా మనం ఇంట్లో ఆయిల్స్ కదా, మన ఫ్రెష్ ఆయిల్ మనం యూజ్ చేస్తున్నాం, మనమే నీట్ గా మనం కలుపుకుంటున్నాం చేసుకుంటున్నాం. ఎవరికైనా సింపుల్ గా అలా కావాలంటే ఇంట్లో ఈ మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. సరే చూపించే కంటే ముందు మరి స్వీట్లు స్నాక్స్ కావాలని అడిగారు. చికెన్ అనగానే వీటిని మర్చిపోయారు మీరు. హల్వా, స్వీట్ స్వీట్ నాకు ఎనర్జీ కావాలి. సో నాకేమో హాట్ హాట్ ఇష్టం. నాకు యాక్చువల్లీ హాట్ ఇష్టం. బనానా చిప్స్, వావ్ నాకు కూడా హాట్ ఇష్టం. నీకు అన్ని ఇష్టమే. లాక్కుంటుంది చూడండి. పాలకోవా చాలా బాగుంది. అండ్ ఈ బాక్సెస్ కూడా చూసారా, క్యూట్ గా గోల్డ్ కలర్ బాక్సెస్ నుంచి ఎలా వచ్చాయో, బాగున్నాయి కదా. చెగోడీలు చూడండి ఎలా ఉన్నాయో, చెగోడీలు చూడండి సాఫ్ట్ గా, ఇంత సాఫ్ట్. ఇలా ఇరుగు చూడండి. హల్వా, ఓ మై గాడ్. ఈ హల్వా ఎక్కడి నుంచి? బందర్ హల్వా అమ్మా, బందర్ నుంచి హల్వా. నోట్లో పెట్టగానే కరిగిపోయింది. ఈ హల్వా కోసం ఇక్కడ ప్రతి చోట మనం ట్రై చేస్తుంటాం కానీ ఈ టేస్ట్ రాదు. ఇది
బందర్ నుంచి నిజంగా తెచ్చినటువంటి హల్వాని వీళ్ళు మన వరకు అందజేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మనం ఒక్కొక్క దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలి. పూతరేకులు అనగానే మనకి ఆత్రేయపురం, హల్వా అనగానే బందర్ హల్వా, రోజ్ మిల్క్ అనగానే ఇలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించింది ఒక్కొక్క పాపులర్ ఐటమ్ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట మనం ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకోలేం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇష్టమైనవి ఒకే చోట మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వన్ స్టాప్ అన్నమాట. ఎస్, అదే గుడ్ ఫుడ్స్. టేస్ట్ చూడండి, అసలు ఒక్కొక్క టేస్ట్ చూస్తే నిజంగా యాజ్ ఇట్ ఈజ్ ఇవైతే కేరళం తెప్పించిన చిప్స్ లానే ఉంటాయి. ఇక్కడ మా దగ్గర చాలా ప్లేసుల్లో దొరుకుతాయి కానీ ఈ టేస్ట్ రాదండి, నిజం చెప్తున్నా. రేగి వడియాలనేది చాలా మందికి ఎమోషన్, చాలా చోట్ల దొరకవి. డబ్బా ఓపెన్ చేస్తేనే స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇన్ని ఫ్రెష్గా ఉన్నాయి అబ్బా, ఇప్పుడే మనకి ఏమంటారు చేసి పంపించినట్టు. షూటింగ్స్కి వెళ్ళినప్పుడు సరదాగా ఏమైనా తినాలంటే ఇలాంటి కొన్ని బ్యాగ్లో వేసుకెళ్ళి అలా పుల్లగా టేస్ట్ చేస్తూ తీయగా ఫ్రెష్గా ఉంది. వావ్, ఇక్కడ కూడా దొరుకుతున్నాయని గట్టిగా ఉంటాయి అవి. ఇంకా వేరే వాళ్ళ గురించి కమెంట్ చేసే కన్నా ఇక్కడ మాత్రం బాగున్నాయని చెప్పేసి చెప్తాను. నిజంగా కావాలంటే హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గ్లోబల్ కొరియర్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ఎక్కడున్నా సరే మాకు ఇవి కావాలి అని చెప్పేసి మీరు ఆర్డర్ పెట్టండి చాలు, అవి మీ వరకు చేర్చే బాధ్యత మా గుడ్ ఫుడ్స్ వాళ్ళవన్నమాట. చెన్నై కూడా వస్తుందా? గ్లోబల్ అంటే నువ్వు చెన్నై అంటావు, ఇలా వస్తుందంటే నేను కూడా తీసుకుంటా కదా, అందుకోసమే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అబ్బా. ఇలాంటి కొంచెం హోమ్ మేడ్ ఫుడ్స్ చాలా మంది మిస్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే నేను కూడా పండుగలకి ఇవన్నీ చేసేదాన్ని కదా. చిన్నప్పుడు మా అమ్మమ్మ, పెళ్ళయ్యాక మా అత్తగారు వీళ్ళందరూ పెట్టేవాళ్ళు. కానీ నేను ఒక అమ్మ అయినా సరే, ఒక భార్యనైనా సరే, మా ఆయనకి నేను ఇవన్నీ ఇంట్లో చేయట్లేదు. నేను ఒక వర్కింగ్ ఉమెన్గా నేను ఆ విషయం కొంచెం ఫీల్ అవుతున్నా. బట్ మాలాంటి వాళ్ళ కోసం హోమ్ ఫుడ్లో ఫీల్ అయ్యేటటువంటి మంచి స్నాక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తొచ్చే విధంగా చేసినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. సీరియస్లీ చైల్డ్హుడ్ మెమరీస్ యాక్చువల్లీ కదా. నువ్వు కోవా, నేనేమో మామిడి తాండ్రా. చిన్నగా క్యూట్ ప్యాక్ ఎంత బాగుందో చూడండి. మిఠాయి అండ్ మసాలా ఓ కూడా బాగుంది. వెరీ సాఫ్ట్ టేస్ట్. నాకు కొంచెం నేను మామిడి తాండ్రా తిందాం అనుకుంటున్నాను. అబ్బా నేను అదే వెరీ సాఫ్ట్. మామిడి తాండ్రా కాదు, నాకు డౌట్, మేమేదో స్నాక్స్ అడిగితే మీరు భోజనం పెట్టరేంటి మాకు? ఇవాళ అంత టెంప్టింగ్ గా ఉంటాయి. కమాన్, చూసారా మీ పీతల కన్నా ఇవి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో. ఈజీగా ఇరిగిపోతుందిరా. ఆహా, చిన్నప్పుడు మ్యాంగో బయటనే ఒక చాక్లెట్ వస్తుంది. అవును, అదే స్ట్రిప్, లాంగ్ స్ట్రిప్ గా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంది. వావ్, మేము ఇలా తింటుంటే మీకు నోరు ఊరొచ్చు. మీకు కూడా కావాలంటే ఇమీడియట్గా ఆర్డర్ చేసుకోండి. మీరు మీ పీతలు చూసుకోండి, ఇప్పుడన్నా చేస్తారా? అవును కదా. అది తింటా అంటే తినండి, నేనేం కాదన్ను. ఎలాగో మీరు ఎలాగో ఇది బయట పెడతారు, ఇక్కడ ఇలా చేసి సరే మీరు అది చేస్తూ ఉండండి, నేను KFC చికెన్ చేస్తూ ఉంటా. ఓకే డన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. కెమెరా ఆన్ అవగానే ఇలా నాకు నటిస్తుంది. నేను ఓన్లీ చేపలు పీతలు తెచ్చుకోని చెప్పి ఇందాక నన్ను గృహహింస చేస్తున్నాను. ఎందుకు చేయరండి, ఎందుకు చేయరు? నేను తింటానా, చేపలు తింటానా, పీతలు తింటానా? దీనికోసం మంచిగా చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ పెట్టాను, వస్తున్నాయి. కార్తీక మాసం అయ్యిందో ఏదో వెంటనే క్రేవింగ్స్ వస్తున్నాయి, ఆర్డర్ పెట్టాను. అందులో నీ మాత్రం రెడీగా వచ్చేస్తాయా? మాకు మాత్రం ఆర్డర్లు పెడతావా? నీకు మాత్రం సెలెక్ట్ చేసిన పీతలు తెచ్చుకుంటావా? బతుకున్న కోడి కాదు, చచ్చిపోయిన కోడి. ఈమెకైతే పీతలు ఉంటే చాలు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. హలో, మేము ఉన్నామండి, పీతలే కాదు మేము కూడా ఉన్నాం. నేను కూడా ఉన్నా. నువ్వు చేపలు అయిపోయింది, దేవుడు ఈమెకి ఒక రోగం ఇచ్చాడు, చేపలు పీతలు తినకూడదని. చెన్నైలో పుట్టి పెరిగి ఎంత తింటది అనుకుంటున్నావు మరి? పీతలు, రొయ్యలు, చేపలు తింటానే ఉంటారు. ఇంకోటి మామూలుగా బతుకులో తినకూడదు కానీ చచ్చిపోయింది తినొచ్చు, ఏం కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవి ఇప్పుడు ఒక 2 నెలల వరకు తినొద్దని కండిషన్ పెట్టేశారు డాక్టర్. ఇదో ఎలర్జీ. యాక్చువల్లీ నాకు ఇప్పటి నుంచి ఆకలేస్తుంది, ఇంకా వండుకోలేదు. పచ్చి తినేరా, కొరుకు తినండి పళ్ళుతో. ఇంకా ఉండలేదు, ఇంకా నాకు ఆకలిస్తుంది. ప్రాసెస్ లో ఉంది. నేను అక్కడికి వెళ్తే నా దిమ్మ తిరిగిపోతుంది వాసనకి. శివని పీతల కూర కోసం పీత వెయిట్ చేస్తుంది. పీతలాగే ఇలా ఉంది, అది పీతలాగే ఉంది. ఇట్లా నేను మంచిగా మాట్లాడుతున్నానా తెలుగు? మీరు మాటలు ఆపి కొంచెం వంట చూపిస్తే మేము కూడా చూస్తామంటున్నారు వాళ్ళు. పదండి. పాపం పీతలు ఇప్పుడు వండడం స్టార్ట్ చేసింది. పీతలు చేపలు
సో టైం పడుతుంది కాబట్టి నందినికి ఆకలి, నాకు కూడా ఆకలిస్తుంది యాక్చువల్గా. మరి శ్రీవాణి 2 ముద్దలు తినిపిస్తుంది. నాకు ఇష్టమైన ఉల్లిపాయ పులుసు, చామగడ్డ పులుసు. సో ఇప్పుడు మీకు ఈ పీతలు అనే సబ్జెక్ట్ మీకు తెలియదు కాబట్టి ఇది కలపడం అనేది ఒక టాలెంట్ అనమాట. ఆ టాలెంట్ నాకు ఉంది, ఎందుకంటే మేము వైజాగ్లో తినే టాలెంట్ కూడా మీకే ఉంది కదా, నాకు లేదు. అది అవును, ఇవి తినడం కూడా చాలా టాలెంట్, ఇది కలపడం ఇంకా టాలెంట్. ఓకే. సో ఇందులో మంచిగా క్లీన్ చేసి పసుపు, కారం, ఉప్పు వేసేసాను. ఇది ఇప్పుడు కారం పసుపు అంటారు మామూలుగా, పసుపు కారం ఉప్పు. బాగుంది. బాగుందా? ఇప్పుడు దీన్ని ఎలా కలపాలంటే ముక్కు మూసుకోవాలి ఫస్ట్ మీరు, అయితే కారం ముక్కులోకి వెళ్ళి తుమ్ములు వస్తాయి. అదేంటి అదేంటి ఎగరేస్తావేంటి ఇప్పుడు? ఎగురితే ఇప్పుడు అవే ఎగురితే ఆటోమేటిక్ గా ఇలా కలపాలి. నేను ఈ మాత్రానికేనా రే? ఇవి ఆఫ్టర్ ఆల్ పీతలు రా, నేను ఆక్టోపస్ నే ఉండే, తెలుసా నీకు? దీన్నే అంటారు బిల్డప్ షార్ట్స్ అని. అది కూడా తెలిపితే ఎలాగా? మేము రోజు బెండకాయ వేపుల్లో కారం వేసి ఇట్టి అంటూనే ఉంటుంది, తెలుసా నేను? టాలెంట్ తొక్కేస్తున్నారు. ఒకసారి రండి టాలెంట్ చూద్దాం. చిన్నప్పుడే మా అమ్మ బియ్యం చెదరడం, ఒక్క మెతుకు కూడా గింజ కూడా కింద పడకుండా ఇవి ఇంత ఉన్నాయి. ఇవి ఉండరా? నువ్వు ఇంతే కదా అన్నో. ఇగో ఇక్కడ చూడు. ఉండరానే. ఇగో నీలిమ గారు అలా కలుస్తుందా? అలాంటి అన్నిటికీ కలవదు. ఎందుకు కలవదు? ఒక ముక్కు లోపల స్కిప్ అయిపోద్ది, కిందిది పైకి మొత్తం వచ్చి మరి ఇది అవుతుంది, స్కిప్ అయిపోతుంది. స్కిప్ అవ్వకూడదు, అన్ని అంటుకుంటాయి మరి. అని అది ఏ ఫిష్ అని పోయింది. ఇది ఫిష్, ఇది నీ పపీత, ఇది నా పిజ్జా, ఇది అన్న పీత, ఇది నాకు పీత లేదు, నేను తిన్ను. అది కాదు, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి, మంచిది. మీకు వండి పెడతా కావాలంటే నెక్స్ట్ టైం. కాదు నేను వండుతా, మీరు తినండి. ఇది కలిసింది కదండి. ఓకే ఓకే మాట్లాడు. ఇది సీ పీతలా లేకపోతే రివర్ పీతలా? తినే పీతలు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈటింగ్ పీత. యా, ఈటింగ్ పీత. తినకూడదు, రివర్ అయితే తినొచ్చు, దానికోసం అడిగాను. అడుగు మరి దీన్ని చెప్పు. రివరా చెప్తుంది విను. తప్పు వినపడలే నీకు? తినడానికి ఇన్ని ఆప్షన్స్ ఎత్తుకోవడం అనేది తప్పు. చూసారా బాధ అవుతుంది మీకు? మీరు జోక్స్ అనుకుని మీరే వేసుకుని మీరే నవ్వేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అన్నీ ఇది సీ పీత రివర్ పీత నాకు తెలియదు. నువ్వు ఏమన్నా చెప్పుకో, నా ఫ్లో లో నేను ఉంటా. అది మా నీప ఏమనుకుంటున్నాను ఈ ఫ్లో లో చూసాను అనుకో, అది సీ పీత, అది లేదనుకో పీత. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. నువ్వు అడగచ్చు కదా దీన్ని. మాకేం తెలిసి నీకు జోక్ అర్థం కాలేదు. నువ్వు ఇలా చూస్తే సీ పీత రివర్ పీత, నేను ఇలా 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 తింటా. అప్పుడు రివర్ పీత అయితే రివర్స్ లో తింటదంటారు. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే, ఈ కాంబినేషన్ లో నేను ఉండలేనమ్మో. ఒక్కొక్కరిని ఒకరిని మించి ఏ స్కూల్ ఇంగ్లీష్ నేర్చుకున్నా? నాకు మాత్రం అందరు వర్షం జోకులు అర్థమైనాయి. మా ఆయన జోక్ అర్థమై ఆవిడకి చెప్పా, ఈవిడ జోక్ అర్థమై వీళ్ళకి చెప్పా. బాగా స్ట్రాంగ్ అయిపోయానమ్మా, బాగా ఉంది. నీకు మ్యాచింగ్ తేవాలని నేనేమని చెప్పాను? బ్లూ పీతలు ఉన్నాయంటే మన పాపం సైకిల్ ఉంచిందంటే అక్కడ చింతపండు కావాలి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు, మరి అడగాలి కదా నేను. అక్కడ ఓపెన్ చేస్తే అన్ని ఉంటాయి. కాకపోతే నీళ్ళ వంట చేస్తే మనకు ఒక లక్ ఉంటుంది. ఏం తెలుసా, ఒక 4-5 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ పాపం కదా, అప్పుడప్పుడన్నా కిచెన్ లోకి రా, వీడియోలకు కాకుండా తెలుస్తుంది.
ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు. లేదు అన్న కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, మేము అప్పుడప్పుడు చూస్తున్నాం రిఫరెన్స్. మీరు అట్లా చేయకూడదని. చింతపండు అనొచ్చా? ఇట్స్ టామరిన్, ఇట్స్ బ్లాక్ టామరిన్. బ్లాక్ టామరిన్. అంతకన్నా వైట్ టామరిన్ ఉంటుందా? ఉంటది. వైట్ నల్ల చింతపండు, తెల్ల చింతపండు అంటుంటాం కదా, అదనమాట. ఓహో, వైట్ టామరిన్ అంటారు దాన్ని. మరి దాని వైట్ టామరిన్ అంటారో నాకు తెలియదు కానీ దీని మటుకు బ్లాక్ టామరిన్. మంచి నీళ్లు, మంచి నువ్వు వెళ్ళవా? మేము పీతలు రెడీ అయ్యాక నీ దగ్గర తీసుకొస్తాం. మంచి నీళ్లు కావాలి ఇందులో నానబెట్ట. కిచెన్ లో నీ అవసరం నాకు ఎప్పటికీ రాదు, నువ్వు రావు కూడా. బాటిల్ నింపవా? నీ అవసరం వచ్చింది. ఏందోనన్నా ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. అవసరం వచ్చింది విక్కీ, ప్లీజ్ బాటిల్ నింపవా? విక్కీ నా చెయ్యి, విక్కీ నేను బరువు మోయలేను విక్కీ, వేలు ప్లీజ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అది మీరే ఏదో బిల్డప్ నేను పోలీసులో వేసుకుని ఉన్నాను కానీ ఈ చెయ్యి అంత వాడకలో రాలేదు, అందుకే కటింగ్ లాంటివి చేయలేను. ఆన్ దట్ డే ఐ టేస్టెడ్. నో ఏంట్రా రే ఇంగ్లీష్ మాట్లాడు మానేసి ముందు వండేద్దాం. బట్లర్ ఇంగ్లీష్, దిస్ ఇస్ కాల్డ్ అ బట్లర్ ఇంగ్లీష్ because we are doing butler things kada. It's Nipa and Nilima's English. Now we are butler. Yeah, so you can go with this. I can go with this. You can నా హెల్ప్ అంటే ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో చెప్పాలి మీరు. అందుకే మీకు ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టారు. పాపం కటింగ్ చెప్దాం చేయలేరు కాబట్టి మేమే కటింగ్ అవ్వదు. కలపడం. అరే ఏంట్రా చచ్చి టచ్ చేసి చూసా. నో టచింగ్స్. ఇగో ఇక్కడ బొక్క ఇరిగి ఉంది కదా, ఇక్కడ లేదు చూడు. ఇగో ఆనియన్స్ కావాలి నాకు. దాదా చూపిస్తాను, క్లారిటీ ఇస్తాను రారా. తెలియకుండా అడిగాను, వద్దు నాకు. కిచెన్ ఇలా సరిపోవట్లేదని దీన్ని కొంచెం రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. నైస్. అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. వీడియో చూసే వాళ్ళకి కూడా ఇలా గజిబిజిగా ఏం చూస్తున్నారా అనే గోల్ లేకుండా కొంచెం నీట్గా చూపిస్తాను. పాప మన కోసం చక్కగా చూసి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీకోసం. ఓకే డన్. కాదు నిలిమా, నీ కటింగ్ వచ్చా? రాదన్నా. నీకు వచ్చిగా మస్తు కటింగ్ చేస్తాడు మా ఆయన తెలుసా? కరెక్ట్ కదా? అదో కరెక్ట్, నేను వీడియోలో చూసా. అదేనా ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్. ఆడలు ఉన్నప్పుడు కిచెన్ లో నీకు అవసరమా? 2 జేబులో చేతులు వేసుకొని వెళ్ళిపోతాడు ఆయన. తీసాడు. నేను బిగ్ బాస్ చూడలేకపోతున్నాను, సౌండ్ వస్తే రికార్డ్ అవుతుంది, అలానే వెయిట్ చేయలేకపోతున్నాను. మీరు ముగ్గురు సరే, నీకు ఒక 4 వాటర్ బాటిల్స్ ఇస్తాను, నింపే. ఆ సౌండ్ మాకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. వాటర్ బాటిల్స్. అవును మరి ఇక్కడ నాకు ఇదైంది కదా, పెళ్ళాన్ని యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఎటకారు ఇచ్చే మొగుడిని నేనేమన్నా, నాకు ఇక్కడ ఎయిర్ లైన్ అయింది, ఇక్కడ తీత నేను ఇలా కొరికి కూడా తినలేను, ఇలా నవ్వులుతున్నాను నేను తెలుసా. ఏదైనా కొత్త పదాలు వాడితే దీనికి తగిలి నొప్పి వచ్చి రోల్ అవుతుంది నాకు. అయినా ఎంత కష్టపడి వాడుతున్నా కొంచెం అంత జాలి తెగ పెళ్ళం మీద. ఇలా చేస్తున్నారు బాగుంటదని అలా చేస్తే. ఏంటి నన్ను టీస్ చేస్తున్నారు. కటింగ్ ప్యాడ్. కాదురా, ఉల్లిపాయలు నేను కోస్తానంటే వద్దన్నావు, నువ్వే కోస్తానన్నావు. నువ్వు కోసి ఎంతకాలం ఏం చెప్పవా? నేను ఈ మధ్య వంట స్టార్ట్ చేశా. 2 రోజులుగా, 5 రోజులుగా. అబ్బో ఏంట్రా నీపా, ఇంకా పాతియా? నేను నీకు టైం ఇచ్చాను కదా, తర్వాత నేను తీసుకుంటా. నువ్వు ఫాస్ట్ గా చేయలేదు. ఒకసారి జరగరా మమ్మీ, ఇట్లాంటి. ఒక్క నిమిషం వెయిట్. యూ వెయిట్. నో, ఒకసారి వేలు చూడండి, వేలు వాడకుండా చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఏ కటింగ్ అక్కర్లేదు, అంత చిన్నగా అవసరం లేదు మనకి. మిక్సీ వేసిస్తాం ఇది మనం. అదే ఆవేశం అంటే. నేను చెప్పే లోపల నా గ్యాప్ ఇవ్వకుండా కూడా కట్ చేస్తున్నారు మీరు. మిక్సీ 5. అవునా? అయితే అయిపోయింది. ఏం చేస్తుందరా అది? అది చూడు. ఏం చేస్తున్నావురా? అదుపు తెలియకుండా ఉండాలంటే, టైట్నెస్ తెలియకుండా ఉండాలంటే డాన్స్ చేయాలి, పాట పాడాలి. అలా చేసిన దాని ఏంటంటే సన్నగా ఉండేదానివి. అంటే ఇంతకాలంలో నువ్వు పని చేయట్లేదు కదా అసలు ఏమాత్రం.
చేస్తున్నా లేదు లేదు లేదు. చేస్తున్నా. సో ఇందులో మనం యాలకులు, లవంగ, చెక్క, సోంపు వేసుకున్నాం. ఇందులో మిస్సింగ్ ఒకటి ఉంది, గసగస్ కుస్కుస్ మిస్సింగ్. దట్ ఈస్ ఫైన్. ఓకే, దట్ ఈస్ నాట్ ఫైన్. అదే కదా టేస్ట్ అన్నారు. ఎలా కాదు, నూనె లేకుండా ఏం చేస్తారంటే? నూనె లేకుండా అది నీలిమా స్టైల్ ఆఫ్ కుకింగ్. వేయించి దీన్ని పౌడర్ పేస్ట్ చేయాలి, గరం మసాలా పేస్ట్ లాగా. అంటే ఆల్రెడీ వాడినవి కాకుండా ఫ్రెష్ గా చేస్తాం. అదే అయితే ఈరోజు నేను పీతలు బాగా తింటాను. అయితే చేస్తుంటే డౌట్ గా ఉంది నాకు. ఉల్లిపాయలు అంటే ఆఫీసులు ఉన్నాయి, అన్ని పేస్ట్ చేసేస్తాం. ఏంటంటే మీకు అంటే మీకు మంచిగా ఓపిక ఉన్నప్పుడు మనం నీట్ కట్ చేసుకోవాలి, బద్దకంగా ఉన్నప్పుడు ఇలా రావుగా. నువ్వు నా ఇజ్జత్ తీయకన్నా ఇలానే చేస్తారు. ఇదంతా చేసి మనం షాలో ఫ్రై చేసి ఇంకొక పదం. నీ ఇజ్జత్ తీయడం పక్కన పెట్టు, నువ్వు ఆ డోర్ తీసే దానిలో దోమలు వస్తాయి. ఫస్ట్ షాలో ఫ్రై చేసి షాలో ఫ్రై అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసేదాన్ని షాలో ఫ్రై అంటారు. ఆయిల్ లేకుండా అసలు కూర నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తాను అనమాట. కాదు, తర్వాత బోల్డ్ అంత ఆయిల్ వేస్తా. అవునా? ఓన్లీ ఫర్ పేస్ట్ అంతే. ఓకే, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? కష్టమే పాపం శ్రీవాణి గారు. కాదు మా ఇంట్లో పేస్ట్ ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఏనా నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. ఆనియన్ పేస్ట్ అన్నా. ఆనియన్ పేస్టా? నేను పేస్ట్ ఇదిగో ఆనియన్ పేస్ట్ వచ్చిందా? సాల్ట్ పేస్ట్ నాకు తెలుసు. అన్ని ఉన్నాయమ్మా ఇందులో. ఉసిరికాయ ఇదిగో నువ్వు వేసిన అన్ని ఉన్నాయి చూడు, లవంగాలు, యాలకులు. మళ్ళీ ఇప్పుడు దీనికోసం ఏదో ప్రమోషన్ అనుకుంటారు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. నీపా చేపల పులుసు చేస్తుంది. ధనియా పౌడర్. ఏయ్ శివాని, ఈ బ్లాగ్ పేరు ఏంటో తెలుసా? పాపీ సీడ్స్. గసగసా అయితే పాపీ సీడ్స్. పాపిన్ సార్. పాపీ సీడ్స్. పాపీ సీడ్స్ అంటే పోపీ. మీరు అలా ఓ ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకే, ఎంత క్లీన్ చేస్తుంది నీట్ గా చేపలు అసలు కాదా? అంత స్టైల్ ఏంటంటే కసపు ఏమంటారు? చేదు వస్తుంది. అలా వస్తుంది. ఏ ఈ బ్లాగ్ పేరు ఏంటి తెలుసా ఎందుకు? శివని. నీలిమా పీత నీపా చేప. ఎలా ఉంది? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? విక్రమ్ రోత. జాయింట్ ఫ్యామిలీలు ఉంటే ఎంత బాగుంటాయి కదా. నార్మల్ గా ఎవరి కాళ్ళు సపరేట్ అయిపోయి ఇలాంటి ఫన్ అంతా మిస్ అవుతున్నాం నిజం చెప్పాలంటే. ఇంకో టమాటా తీసుకురామా పాప. ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళు వండుకుంటే ఎంత సరదాగా ఉందో. ఇంకో టమాటా నాకే కావాలి. నాకు ఇది పీకే బలం కూడా రావట్లేదే చేతికి. నాకు ఇంకో టమాటా తీసుకురండి. ఇప్పుడు ఏం కాదు, అరిగిపో. పచ్చిమిర్చి ఉందా? ఇది ఉందిగా, నేను అన్నా ఇది మొత్తం తీస్తావు అంతే. ఇది పచ్చిమిర్చేనా? అవునా కదా చెప్పు. ఇది ఉందని చెప్పాను. ఇది ఉంది. నాకు కూడా కావాలి. నాకు కూడా ఎన్ని ఉన్నాయి అని అడగలేదు. ఉన్నదా అని అడిగా. ఉంది, ఒకటి ఉంది. ఏంటి? నాకు కావాలి అన్నా లేదా? ఎందుకు అలా ఏంట్రా వీళ్ళు మా ఇంట్లో పరువులు తీస్తున్నారు, టమాటాలు పచ్చిమిరపకాయలు లేవని చెప్పి. కావాలంటే చెప్పండి ఇస్తాం. నువ్వు షాపింగ్ లిస్ట్ అడిగావు కదా, అప్పుడు నేను చెప్పిన ఇది ఉంది అని చెప్పి. అమ్మో నిజంగా మీరు కనుక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఇళ్లలో ఎంత పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయో అని భయం వేస్తుంది ఇప్పుడు. ఇంకొకసారి నా టొమాటో మీద చేయేస్తే అంతే చెప్తా. ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ కోసం కుటుంబాలు విడిపోవడాలు, పచ్చిమిరపకాయ కోసం ఇలా చాలా విన్నావురా. నాకు తెలిసి మీలాంటి వాళ్ళ గురించి ఇలా అయి ఉంటాయేమో అని ఇప్పుడే డౌట్ వస్తుంది నాకు. మన కుకింగ్ చేయనప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా. వాళ్ళని నేను వచ్చి చేశానా? లేదు కదా. నువ్వు ఒకటి గుర్తుంచుకో, నీకు 2 పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోకరా. ఈ వీడియో చూస్తారు వాళ్ళు, అది గుర్తుంచుకో. అదే నువ్వు ఇలా ఉంటే పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. అదే పిల్లల కోసం. ఓకే, థ్యాంక్ యూ. ఇది నువ్వే పీకాలి, నా చేయి బలం రావట్లా. సో ఇందాక మనం ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ పేస్ట్ అనమాట, అది ఆయిల్లో వేసేసుకోవాలి.
నేను మీకు అడ్డంగా ఉన్నానా? నాకు ఏమైనా పని చెప్పరా ప్లీజ్? అలాగే చేస్తూనే ఉండొచ్చు. ఓకే, పులుసు ఎక్కువ పెట్టు. నీపా చేసిన పులుసులు బాగుంటాయి. నేను చేప తినగానే పులుసు తింటా. చింతపండు ఎక్కువ నానబెట్టావా కొంచెం నానబెట్టావా? కొంచెం ఎక్కువ ఓకేవా? నేను నీకు ఎక్కువ నచ్చదు కాబట్టి తీసేసా. పులుసు ఎక్కువ పెట్టు. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఏదో మా నీప సరదాగా అలా కామెడీ చేస్తుంది కానీ బాగా చేస్తుంది. నీలిమ గురించి వస్తే కనుక షీఈ్ అ ప్రొఫెషనల్ షెఫ్. అదేదోలా ఉందిరే ఆ పేస్ట్. ఇంకా మా వంటంతా అయ్యేంత వరకు చూస్తే కనుక మీరు బాగా తిట్టుకుంటారు. అండ్ అలాగే బోర్ కొట్టే వాళ్ళకి బోర్ కూడా కొడుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత నీలిమ చేసినటువంటి పీతల కూర, నీపా చేసినటువంటి చేపల పులుసు, ఇవన్నీ కూడా కలిపి అండ్ అలాగే నేను ఇంకొక స్పెషల్ డిష్ చేస్తున్నాను అనమాట. వెరైటీ మన గుడ్ ఫుడ్స్ వాళ్ళది KFC చికెన్. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ వచ్చేసింది చూడండి. ఇది చేపల పులుసు, ఇది చికెన్, ఇది పీతల కూడా ఇంకా నేను పెట్టిన పేరు కొత్త పేరు. ఇది నీపా చేపల పులుసు, ఇది చెన్నై చేపల పులుసు, ఇదేమో వైజాగ్ పీతల కూర, ఇదేమో గుడ్ ఫుడ్స్ వాళ్ళ KFC చికెన్. ఎస్, గుడ్ ఫుడ్స్ వాళ్ళది మసాలా మిక్స్ చేసి నేను చేసినటువంటి చికెన్. గుడ్ ఫుడ్ తింటా నేను. గుడ్ ఫుడ్ తింటా. యాక్చువల్లీ KFC చికెన్ అందరికి బాగా ఇష్టం. అలాగే ఉంది, అలాగే ఉంటుంది. మరి ఇది సేమ్ అలాగే ఉంటది మిక్స్ అంతా. సేమ్ KFC లాగే ఉంది. సో యమ్మీ. ఎగ్జాక్ట్గా ఉంటుంది. దీని ప్రాసెస్ నేను చేసిన ఫుల్ వీడియో అంతా కూడా మేడం అంతే ఛానల్లో ఉంది, ఎలా చేసుకోవాలనేది. మీకు కావాలంటే హ్యాపీగా మీరు ఆ వీడియో వెళ్ళి ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు. బట్ చాలా ఈజీ. ఇప్పుడు ఏమన్నా తేడా ఉందా బయట దానికి దీనికి ఏమన్నా? అబ్బా నిజంగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ KFC లాగా ఉంది టేస్ట్ అదంతా కూడా. సో నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా యూఎస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, NRIs కానివ్వండి, హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ కంటైనర్స్ కూడా మనకు క్యూట్గా ఉన్నాయన్నమాట. అండ్ మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు, గోల్డెన్ కలర్వి. సో డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. మసాలాస్, మిఠాయిస్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇందులో. చేపల పులుసా లేదంటే పీతలా? ఫస్ట్ ఏది కావాలి నీకు? ఫస్ట్ ఏది ఈ చెల్లె ఆ చెల్లె? ఫస్ట్ ఏది ఈ చెల్లె ఆ చెల్లె? ఇలా పెడతామని తెలిస్తే ఫస్ట్ నువ్వు చేసింది తిన్నాను. ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకదంటే. వెరీ స్మార్ట్ మూవ్ అని. రెండే ఒకసారి. యా, పెద్ద స్పూన్ ఫిష్ కి కావాలి, లేకపోతే ఫిష్ బ్రేక్ అయిపోతుంది. నీది నీకు, ఆమెకి సరిపోయింది సైజులు. పీత చేప కలిసిపోయింది. కలిపేసారు విక్కీ. టేస్ట్ చూసుకో మరి. ఇది సీ ఫుడ్, ఇది సీ ఫుడ్. ఇప్పుడు ఏం చేస్తా చూసుకుంటాను తిని మరి. చూసే తింటావుగా. ఫస్ట్ పీతనే తింటున్నాడంట చూడు వెనకాల. అయ్యయ్యయ్య చేపల పులుసులో కలుపుకొని తింటున్నాడు ఆయన. నాకు పీత చేప, పీత చేప రెండు కలిపా. పీత చేప రెండు ఫస్ట్ నోట్లోకి ఏది వెళ్తుందో చూడాలి. ఫస్ట్ చేప పడుతుందా పీత పడుతుందా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పీత పీత చేప పడింది ఫస్ట్, కానీ తెంపింది ఫస్ట్ పీత. అవును, తెలియట్లేదు టేస్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి చూసి బాగుంది బా. తినేస్తున్నాడేనా? తినే విక్కి అన్నం కూడా పెట్టిన వేడి వేడి అన్నం. బాగుందా? చాలా బాగుంది, నైస్. పీతలో చేప పులుసు కలుపుకొని తింటున్నాడు ఆయన. సరే మీరు చూడండి టేస్ట్. సో నేను పీతలు తిన్నాను కాబట్టి అట్లీస్ట్ చేపల పులుసులోని పులుసు నేను డెఫినెట్ గా టేస్ట్ చేస్తాను. వన్ డ్రాప్
ఒక చుక్కలో తెలిసిపోద్ది టేస్ట్ ఎలా ఉందో. శివాని పీత కూడా ఎగురు తిను. ఇగురు తినొచ్చు మీరు. ఎగురు తినొచ్చు. పాపా కొంచెం ఉప్పు పడితే బాగుంటుంది. ఇంకా కొంచెం ఉప్పు పెట్టాం. ఇగురు టేస్ట్ చేయండి. ఎలా పెట్టారో ఫేస్. నాకు ఆ వాసన కూడా నచ్చదు. ప్లీజ్ వాసన లేకుండా వాసన లేకుండా చేసా. అయ్యో వాసన ఉండదు. ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. నిజం చాలా బాగుంది. బాబా ఆ చిన్న దాంట్లో కూడా ఆ పీత వాసన ఎట్లా కొడుతుంది తెలుసా? ఫ్లేవర్ బాగుంది. థ్యాంక్ యూ. మీరు టేస్ట్ చేయరా? మేము టేస్ట్ చేస్తే వాళ్ళు చూస్తే బాగోదు. మా టేస్ట్ వేరే. సో అదనమాట. దండం పెడతాను, మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. మీరు టేస్ట్ చేయండి. ఇప్పుడు ఏం తెలుసా, మొత్తం వీటంతా పోద్ది. కొన్నారు రెడీ కూర్చుంటారు, సిగ్గులేదు. వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళు పెట్టుకుని మీరు ఇద్దరు తిన్నారు, ఇద్దరు అందుకే లావుగా తయారయ్యారు. ఇదిగోండి ఏమంటే వాళ్ళకి పెడుతున్నామండి ఫస్ట్. నేను తినకూడదు అలర్జీ. ఒకరు టేస్ట్ చేసుకోండి. ఇప్పుడు సీ చేపనా, సీ పీతనా, రివర్ పీతనా అని అడిగావు. కాబట్టి తింటున్నా. ఇది రివర్ పీత. అది రివర్ పీత. రివర్ కాదని ప్రామిస్ రా. అది వీళ్ళు టేస్ట్ కోసం అని చెప్పేసి అనుకోవడం కాదు. ఎప్పుడెప్పుడు నేను వీడియో కట్ చేస్తే ఎప్పుడెప్పుడు ఒరిజినల్ వాటర్లోకి వెళ్ళి ప్లేట్ లో పెట్టుకొని తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట. మా కోసమా? ఏం పర్లేదురా, నేనేం ఫీల్ గాని వదిలే. పర్లేదురా. సో షూటింగ్ లేకుండా మాకు గ్యాప్ దొరికితే ఇలా సరదాగా అందరం కలిసి ఇలా వండుకుంటూ చక్కగా ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. డెఫినెట్గా మీరందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ, అండ్ ఇలాగే మంచి మంచి ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్స్ కూడా మీకు కావాలంటే గుడ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర అన్ని ప్లేసెస్లో దొరికే ఐటమ్స్ అన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నట్టు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు ఆర్డర్ చేసుకోండి. వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కూడా నేను అడగలేను. సో సరదాగా ఏమన్నా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడితే ప్లీజ్ లైక్ కొట్టండి, డిస్లైక్ మాత్రం కొట్టకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.